ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరోసారి మార్చింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన డెహ్రాడూన్ ఎస్పీ కార్యాలయానికి చెందిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపూర్ణానంద్ గైరోలా స్థానంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్కు కేసు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. విశాఖ నుంచి ముస్సోరికి చేరుకున్న అనంతరం పోలీసు కార్యాలయాన్ని సంప్రదించగా ఈ విషయం తెలిసిందని రాధా గాయత్రి తల్లిదండ్రులు తెలిపారు. ఎస్ఎస్పీ కార్యాలయ ప్రజా సంబంధాల అధికారిని సంప్రదించిన తమకు కొత్త దర్యాప్తు అధికారి డీఎస్పీ జేసీ పంత్ను కలిసి మాట్లాడాలని సూచించారని గాయత్రి తల్లిదండ్రులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాధా గాయత్రి మృతదేహాన్ని ఉంచిన మార్చురీ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే వరకు ముస్సోరిని వదిలిపోమని వారు స్పష్టం చేశారు. రాధా గాయత్రి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేలా కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దర్యాప్తు అధికారిని మరోసారి మార్చడం ఈ కేసులో కొత్త చర్చకు దారితీస్తోంది.